ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం దేవుని వాక్యమును విని దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆమెన్, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు గలవారు, దేవుని వాక్యమును అనుసరించి జీవించేవారు, దేవుని మార్గములలో నడుచుకునేవారు యెహోవాను బట్టి సంతోషించాలి అని దావీదు మహారాజు గారు వాక్యం ద్వారా మనకు తెలియజేయుచున్నారు. దేవుని యందు భయభక్తులు గలవారము, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది రక్షింపబడిన వారము ఏ విషయములో సంతోషిస్తున్నాము అనేది ఒక్కసారి మనము ప్రశ్నించుకుందాము. టీవీ సీరియల్స్ను బట్టి సంతోషిస్తున్నామా? సినిమాలు చూసి సంతోషపడుతున్నామా? లేక ఇతరులను మోసగించి సంతోషపడుతున్నామా? మనకున్న ఆస్తిని బట్టి సంతోషిస్తున్నామా? లేక మనకున్న అందచందాలను బట్టి సంతోషిస్తున్నామా? ఇవన్నీ లోకానుసారమైనవి, తాత్కాలికమైనవి. మానవుడిని పతనావస్థకు తీసుకువెళ్ళే సంతోషం మనిషిని పాడు చేసే సంతోషములు. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు భయభక్తులు గలవారు యథార్థతను బట్టి సంతోషించాలి. సాటివారికి మేలు చేసి సంతోషించాలి. ఆపదలో ఉన్నవారికి సహాయం చేసి సంతోషించాలి. దుఃఖములో ఉన్నవారిని, కష్టములో ఉన్నవారిని ఆదుకొని సంతోషించాలి. దేవుని వాక్యము విని సంతోషించాలి. దేవుని కార్యములు అనుభవించి సంతోషించాలి. కుటుంబం అంతా భయభక్తులు కలిగి శాంతి సమాధానంగా ఉండి సంతోషించాలి. దేవునికి ప్రార్థన చేసి సంతోషించాలి. పాటలు పాడి దేవుని స్తుతించి ఆరాధించి సంతోషించాలి. కావున ప్రియ సహోదర సహోదరి, యెహోవాను బట్టి సంతోషించుట ఎంత మేలు, ఎంత మనోహరము. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుకునేవారు యెహోవాను బట్టి సంతోషించుట వలన ఆయన మన హృదయ వాంఛలను తీర్చును. మనకు ఏవి అవసరమో అవన్నీ దేవుడు మనకు దయచేయగలరు. ఆయన మెండైన దీవెనలు, ఆశీర్వాదములు మనపై కృమ్మరించి మనలను తృప్తిపరచగలరు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి యేసయ్య, మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యము వినక మిమ్ములను అంగీకరించక ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా మా సంతోషము అనేది లోక సంబంధమైనది కాకుండా మీ యందు సంతోషించి ఆనందించే కృప దయచేయండి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. సొంత గృహములు లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనములు దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేయండి. గాయపడిన వారిని స్వస్థపరచండి, బాగు చేయండి. వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామంలో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహాయకులను నియమించండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. ట్రాన్స్ఫర్స్ నిమిత్తము, ప్రమోషన్స్ నిమిత్తము, పింఛన్స్ నిమిత్తము, రిటైర్మెంట్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు క్షేమమైన సమాచారం అందులాగున మీ కృప ఉంచండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను వాదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. యవ్వనస్తులను కాపాడండి. యవ్వన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ యందు భయభక్తులు కలిగి జీవించే కృప దయచేయండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.